వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మోంతా తుఫాను తీరం దాటేసింది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తీరం దాటిన తర్వాత అక్కడి నుంచి క్రమంగా బలహీనపడుతూ ప్రస్తుతం వాయుగుండంగా మారుతోంది. అక్కడి నుంచి తిరిగి అల్పపీడనంగా మరింత బలహీనపడుతోంది. ప్రస్తుతం మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత అంటే నరసాపురం వద్ద తీరం దాటిన తర్వాత తెలంగాణ, అటు మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల వైపుగా పయనిస్తున్నట్టు స్పష్టంగా సమాచారం ఉంటుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో మరిన్ని వార్నింగ్స్ గాని, సూచనలు కానీ జారీ అయ్యి, అసలు తుఫాను తీరం దాటినప్పుడు వాతావరణ శాఖ ఐఎండీ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో, నిన్న ముఖ్యంగా తుఫాను తీరం దాటే ప్రాంతంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లా, అటు కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఏ విధంగా అయితే అంచనాలు ఇచ్చిందో, ఆ తర్వాత గాలుల వేగం కూడా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంగా వీస్తాయని చెప్పి ఒక వార్నింగ్ అయితే వచ్చిందో, అదే పరిస్థితి మాత్రం వాస్తవానికి అందుకు విభిన్నంగా ఉంది. నిన్నంతా అంటే తీరం దాటిన తర్వాత ఇవాళ ఉదయం వరకు కూడా ముఖ్యంగా ఎక్కడైతే తీరం దాటిందో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో కానీ, దానికి ఆనుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతం, అంతర్వేది సమీపంలో కమలాపురం కోనసీమ ప్రాంతాల్లో కూడా, అటు కాకినాడ ప్రాంతంలో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. గాలుల తీవ్రత కూడా మరి ఐఎండీ భయపెట్టినంతగా 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన పరిస్థితి అయితే కనిపించలేదు. కేవలం 60-70 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచినట్టు మనకి అందుతున్న సమాచారం. సో అంటే వాతావరణ అంచనాలు, ఐఎండీ ఇచ్చిన అంచనాల ప్రకారం మోంతా తుఫాను ఆ దిశగా మనకి కనిపించలేదు. కానీ తుఫాను తీరం దాటిన తరువాత పరిస్థితి మాత్రం కాస్త అంటే యాక్చువల్లీ వాస్తవానికి తీరం దాటిందైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో తీరం దాటినా ఆ తర్వాత పరిస్థితి మాత్రం నెమ్మదిగా టువర్డ్స్ తెలంగాణ వైపుకి, విదర్భ వైపుకి పయనిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం మరిన్ని వార్నింగ్ యొక్క స్టేటస్ కూడా మారింది. ఐఎండీ యొక్క స్టేటస్ ప్రస్తుతం అయితే ఐఎండీ ఇచ్చిన అంచనాల ప్రకారం మనం చూడవచ్చు స్టేషన్ వైజ్ వార్నింగ్. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఏపీలోని కోస్తా తీరంలో అటు పల్లకిమిడి కావచ్చు, పాలకొల్లు కావచ్చు, పాలకోడేరు, నర్సీపట్నము, తర్వాత ఈ ఆరెంజ్ డాట్స్ మచిలీపట్నం ఆరెంజ్ డాట్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఇక్కడ ఒక సాధారణం నుంచి మోస్తరు వర్షపాతం అంటే దాదాపు 10-15 మిల్లీమీటర్లు వర్షపాతం అక్కడ కురుస్తుంది. అది కూడా రానున్న కొన్ని గంటల్లో. ప్రస్తుతం చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. విస్తారంగా కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినదంతా మనకి ఎల్లో అలర్ట్, ఎల్లో ఏదైతే మార్కింగ్ కనిపిస్తుందో ఎల్లో మార్కింగ్ లో అయితే దాదాపు తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం. అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏపీ తీరంలో. అదే సందర్భంలో రానున్న 48 గంటలకు సంబంధించి రానున్న 48 గంటల్లో అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ చూడవచ్చు ఏదైతే రెడ్ మార్క్ ఉన్నాయో అంటే చిత్తూరు, పల్నాడు ఆ ప్రాంతంలో, ఇటు పల్నాడు, కృష్ణా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో పడే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ నుంచి మనకి తాజాగా అందుతున్న సమాచారం. సో దీని ప్రకారం మనం ఒకసారి వివరాలు పరిశీలిస్తే ఎక్కడైతే తీరం దాటిందో అంటే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ ఈ 4 జిల్లాల్లో కేవలం అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు లేదా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇది కూడా రాగల 24 గంటల్లో. అదే దీనికి మధ్య కోస్తాంధ్ర అంటే మధ్య కోస్తాంధ్రగా మనం చెప్పుకోవాల్సింది ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా హెవీ రైన్స్ అంటే భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో పడతాయనేది ఐఎండీ తాజాగా చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇక అటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే తీరం దాటిన ప్రాంతానికి ఆనుకున్నటువంటి 4 జిల్లాలు తూర్పు, పశ్చిమ, కాకినాడ, కోనసీమ ఈ 4 జిల్లాల్లో అయితే సాధారణ నుంచి మోస్తరు వర్షపాతాలే నిన్న కనిపించిన పరిస్థితి. రానున్న 24 గంటల్లో కూడా అదే పరిస్థితి. కానీ మధ్య కోస్తాంధ్ర, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్న 24 గంటల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఐఎండీ తాజాగా హెచ్చరిస్తోంది. సో ఐఎండీ హెచ్చరికలు ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది రానున్న 24 గంటలు. ఎందుకంటే తుఫాను తీరం దాటిన తర్వాత టువర్డ్స్ తెలంగాణ, విదర్భ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల వైపుగా ఏదైతే బలహీనపడుతున్నటువంటి తుఫాను పయనిస్తోంది. సో ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలుగా ఎక్కడైతే హెవీ డౌన్ పవర్ ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉందో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఫ్లాష్ ఫ్లడ్స్
మోడరేట్ నుంచి హెవీ స్థాయికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ వెదర్ మ్యాన్ నుంచి కూడా తాజాగా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ జిల్లాలో అయితే మనం పరిశీలిస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ మోస్తరు నుంచి అంటే మోడరేట్ టు హెవీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ వెదర్ మ్యాన్ సంస్థ అంచనా వేస్తోంది. అటు ఏపీలో యానాము, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో అంటే యానాం అనేది కేంద్రపాలిత ప్రాంతం, ఇటు ఏపీలో వచ్చేటప్పటికి గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పాకెట్స్లో మాత్రం రానున్న 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత ఇటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రస్తుతం ఏముంది పరిస్థితి? ప్రస్తుతం అయితే సాధారణ వర్షపాతం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి నిరంతరం ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలో ఈ రానున్న 24 గంటల పరిస్థితి ఏంటనేది ఇటు ఐఎండీ హెచ్చరికలు మనం చూసాం. ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు కూడా చూసాం. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ వెదర్ మ్యాన్ హైదరాబాద్ నగరవాసులకు కూడా మరో అప్రమత్తత, మరో అలర్ట్ కూడా జారీ అయింది. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో అంటే రానున్న 18 నుంచి 24 గంటల్లో ఎడతెరిపి లేని వర్షాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి అంచనా ఉంది. ఇప్పటికే ఆ దిశగా హెచ్చరికలు జారీ అయ్యాయి. అందుకే ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉదయం నుంచి కురుస్తూనే ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి బిగ్ అలర్ట్ అయితే ప్రస్తుతం అమల్లో ఉంది. అటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్కి అవకాశం ఉందని చెప్పి హెచ్చరిక జారీ అయింది.